హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. నిన్న నైట్ అనంత పద్మనాభ స్వామి రథం తాలూకు విషయాలు, అదేవిధంగా కథ ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా నేను చూపించినాను. ఈరోజు యాక్చువల్ ఘట్టం స్టార్ట్ కాబోతోంది, అంటే ఉద్యాపన అన్నమాట, ఫైనల్ టచ్. సో ఏ విధంగా జరుగుతుంది ఉద్యాపన అనేది మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము. నేను ఇక్కడే మా సిస్టర్ ఇంట్లో ఉన్నాను, రెడీ అయ్యేసి ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి పద్మనాభనగర్లో అనమాట. అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ ఆ కార్యక్రమాలన్నింటినీ నేను కవర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు గణేష హోమం జరుగుతుంది. నిన్న రాత్రి 4 యామాలకు పూజ జరిగా 2:30 వరకు జరుగుతుంది. నేనుంటి వీడు నా సిస్టర్ కొడుకు అల్లుడు సిద్ధార్థ్, నా ఇంకొక సిస్టర్ కొడుకు అభిరామ్ సాత్విక్ కదా, అభిరామ్ సాత్విక్. ఇద్దరికి చిన్న వయసులోనే ఉపనయనం అయిపోయింది. ఈ అబ్బాయికి అయితే ఇక్కడే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో, మనం ఎక్కడున్నామో ఈ గుడిలోనే పద్మనాభనగర్లో ఉపనయనం అయింది 2 years బ్యాక్. ఈ అబ్బాయికి కూడా నీకు ఎన్ని రోజులు అయింది? 3 years అయింది. ఇద్దరు సంధ్యావందనం చేస్తారా? సంధ్యావందనం బాగా చేస్తారా? చూడండి, వీళ్ళ నుంచి నేను కూడా కొన్ని నేర్చుకోవాలి. నేను సంధ్యావందనం ఇవన్నీ కూడా అంతగా ఎక్కువగా చేయను, కానీ ఇంత చిన్నపిల్లలైనా వీళ్ళకు చిన్నప్పటి నుంచినే సంధ్యావందనము, ప్రవరు చెప్పడము ఇవన్నీ కూడా వీళ్ళకు వాళ్ళ పేరెంట్స్ నేర్పించినారంటే మనం పెరిగే విధానం బట్టి ఉంటుందండి, ఇంకేం లేదు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుంచి మనము పిల్లలకు కొద్దిగా ఇన్కల్కేట్ చేసినాము అంటే, అలవచ్చినాము అంటే వాళ్ళు కూడా అదే దారిలో వెళ్తారనమాట. ప్రతిదీ ఎతికి ప్రతి అని మాట్లాడుతూ దాంతో ఏముంది దీంతో ఏముంది అని మాట్లాడినామంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. బెంగళూరులో కొన్ని కుటుంబాలు ఎంత స్పిరిచువల్గా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారని చూపించే ప్రయత్నం అంతే అనమాట. వీళ్ళని చూసి మేము నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదో దేవుడికి మొక్కినామా వెళ్ళినామా అని ఉంటామన్నమాట, అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి. కానీ ఇలా నేర్పించాలి. ఓం సోధారా అంజోజమసా మేఘానా నిదిరా ఏషా హోదితా గుణస్సవా ఏన మేఘాధారా పుష్పిల్లోకే భిన్నమానోపదిష్టదా జేమితోదితే లోమాజ్యం దే లోమసోధారా దే దైవాస్మై దే లోమనందే భోగామావైవ సోధారా కామానేవావరుంధే. ఓం యజ్ఞం గచ్చ యజ్ఞపతిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహా. ఓం ఏషతే యజ్ఞో యజ్ఞపతిం సర్వం వై భూతతే నరువిక్రమే దేవాని దేవలా సమోధనస్సర్వా శశి పూజా ప్రణశ్యస్తో దురితాని భయాని చ శాంతిరస్తో శుభం మేస్తో గ్రహాః కుర్వంతో మంగళం అచ్యుత. ఎందుకు గార్డెన్ సిటీ అంటారు, కూల్ సిటీ అంటారు అంటే ఇక్కడ ఉండేటటువంటి వాతావరణము, నిన్న కురిసినటువంటి భారీ వర్షము అది ఓన్లీ బెంగళూరు ప్రిన్సెస్లో మాత్రమే కురుస్తుందండి. ఇక ఇటువైపు హొస్కోట దాటినా, హొసూరు దాటినా ఒక చినుకు పడని పరిస్థితి. కానీ ఇక్కడ ఏదో సమ్ పవర్ ఉందనే అనిపిస్తుంది అనమాట మనకు. ఆ కర్ణాటక మాత తాయి భువనేశ్వరి ఆశీస్సులు, అదేవిధంగా కెంపేగౌడ
నిర్మించినటువంటి బెంగళూరు నగరం కాబట్టి ఈ నగరంలో ఏదో ఒక విశిష్టత ఉంది కాబట్టి ఈ పచ్చని చెట్లు, అదేవిధంగా ఇంత ట్రాఫిక్ ఉన్నా, ఇంత మీకు కాంక్రీట్ జంగిల్ అని అనిపిస్తున్నా కానీ చెట్లను అదేవిధంగా పెంచుతున్నారు. పర్యావరణాన్ని సాధ్యమైనంత వరకు ఈ సౌత్ బెంగళూరులో కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందువల్లే ఇక్కడ వర్షము అనేది ప్రతిరోజు ఏదో ఒక సమయంలో పడుతూ ఉంటుంది. కుప్పమే నేను చల్లగా ఉంటుంది అంటాను, కానీ కుప్పం కన్నా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. కుప్పంలో అయితే చినుకు లేదు, కానీ ఇక్కడ మంచి వర్షాలు పడుతుంది. నిన్న ಹೆಸರೇನು? ಋತಿಕ್. ఓంకారాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం రత్ననాభాయ నమః. భవతి ఇప్పుడు ఉద్యాపన దాదాపుగా చివరి ఘట్టానికి వచ్చేసిందండి, అయిపోయింది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ చివరి ఘట్టం అన్నమాట. అంటే పండితులకు తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చూడండి, బంధువులంతా వచ్చినారు. ఈ విధంగా మొత్తం మా కుటుంబాలే బెంగళూరులో, మా రిలేటివ్స్ కుటుంబాలు దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయ్యే ఫ్యామిలీస్, అదేవిధంగా మైసూర్ నుంచి వచ్చి సెటిల్ అయ్యేటటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. బేసిక్గా మేము ములకనాడు అనేటటువంటి కమ్యూనిటీ, బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులం మేము, అంటే కుటుంబాలు. మా బేసు కొంతమంది తెలంగాణ అంటారు, కొంతమంది మైసూర్ అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ, సో ఇదైతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు దంపతి పూజ చేస్తారు, 15 జనం దంపతులకు దంపతి పూజ చేస్తారు. ముత్తైదులకు చాయట్లు వాడిస్తారు, పసుపు కుంకుమ దీనంతా ఇస్తారు. ఉద్యాపనలో ఏదో ఉద్యాపనలో భాగంగా ఇప్పుడు 15 మంది దంపతులకు దంపతి పూజ అనే కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. महादेवी माता सोमाय వంటగదికి వచ్చినాము.
వంటగదిలో మధ్యాహ్నం భోజనానికి ఏమేమి ఏర్పాట్లు జరుగుతుంది, ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను, రండి వెళ్ళి చూద్దాం. ಸರ್ ತೋರಿಸ್ಬಿಡಿ ಸರ್ ಒಂದೊಂದೇ. ಇಲ್ಲ ನೀವೇ ತೋರಿಸಿ ಪರವಾಗಿಲ್ಲ, ಏನು ನಾಕೆ ನಾನು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ, ಬನ್ನಿ ಒಂದೊಂದೇ ತೋರಿಸಿ, ನೀವು ಒಂದೊಂದೇ ತೋರಿಸಿ. రెండు కర్రీలు అంటే సువర్ణగడ్డ అంటారు కర్ణాటకలో, మనము కందగడ్డ అంటాము. కందగడ్డ, 2 కర్రీసు, అదేవిధంగా పూరి, పప్పు, బెంగళూరు స్టైలు, ఉడిపి స్టైలు, సాంబారు, స్వీటు, ఇవన్నీ కూడా మనం ఆకులో పెట్టేటప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు టైం లేనందువల్ల నేను ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను. భోజనం అప్పుడు నేను మెనూ చూపిస్తాను. ఇది అనంతరం చేసినాం కదా, హోమం చేసినట్టు 1,00,000 సరే. కార్యక్రమమేనా ఉషక్క? అంతేనా? భోజనానికి పోతామా? తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. బాగా వీళ్ళిద్దరూ హొసూరులో ఉంటారండి. ఈరోజు ఉదయం వచ్చినారు. నిన్న వీళ్ళింట్లో కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతం జరిగింది, చేసుకొని ఇక్కడికి వచ్చినారు, లేకుంటే నిన్నే వాళ్ళు వచ్చిండేవాళ్ళు. అద్భుతకాతాయ కామిదాత్మ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ மங்களம். அனந்த பத்மநாப சுவாமி விரதத்தை பற்றி ஒரே ஒரு வார்த்தையில் கூறிவிட முடியாது. இந்த அனந்த பத்மநாப சுவாமி விரதத்தை அனுஷ்டானிப்பதன் மூலம் பலவிதமான சகல சௌபாகியங்களையும் நாம் பெறுவோம் என்று கூறி நான் இன்று சந்தீப் அவர்களின் கூட இந்த சகோதரி சந்தியா அவர்களும் பிரசாந்த் அவர்களும் இந்த அனந்த பத்மநாப சுவாமி விரதத்தை கடைபிடித்து 14 வருடம் கடைபிடித்து வித்யாபனம் செய்யமானது மிகவும் மகிழ்ச்சியான. திரு சந்தீப் அவர்கள் கேட்டுக்கொண்டதை பற்றி கூற மேலும் பன்மேலும் வளர்ந்து எல்லாரும் ஒரு நிம்மதியான ஒரு சாந்தபூர்வமான ஒரு வாழ்வை அனுபவிப்பார்கள் என்பது திண்ணம். நன்றி, வணக்கம். మళ్ళీ ఇక్కడ మా గురువులు పూజ్యులు నాకు తెలుగులో ఈ మాత్రం ఒక వాక్చాతుర్యము వాక్పటిమ అనేది వచ్చిందంటే కారణము అశోక్రావు సార్ అనేసి మా నాన్న కలీగు, నాకు చదువు చెప్పి ఓనామాలు చెప్పినటువంటి మా గురువులు. అసలు నాకు చదువు చెప్పినటువంటి గురువు నాకు తెలుగులో ఈ మాత్రం ఓనమాలు నేర్చుకొని స్పష్టంగా తెలుగు మాట్లాడతానంటే కారణం మా గురువు గారికి ఎప్పటికీ సదా మీ ఆశీర్వాదం ఉండాలి సార్. నాకు మీరు పెట్టినటువంటి భిక్ష ఇది. తెలుగులో ఈ మాత్రం నాకు ఈరోజు అనర్గళంగా నేను యూట్యూబ్లో మాట్లాడతానంటే కారణమే మీరే సార్. ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు, అవును సార్, వెరీ గుడ్. కాదు, ఇప్పుడు ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు కానీ తెలుగు మాట్లాడడం అనేది కష్టమైపోతుంది. ఆ క్రమంలో నా తెలుగును ఈ మాత్రం నేర్పించి మా గురువు గారికి నేను సదా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. వీళ్ళిద్దరు నౌలుగులు, వీళ్ళిద్దరు కూడా మా సారి శుభాశీస్సులతో తెలుగు మాట్లాడేదానికి వచ్చే వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడాలనేది మేము బలవంతం చేస్తాం సార్. తెలుగు మర్చిపోతుంది. ఫస్ట్ మదర్ సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధికి మీకు ఇచ్చే ఉదాహరణ గుణసంధికి ఇది ఇది మామూలుగా చెప్పాలంటే వాళ్ళు నేర్చుకోరు కాబట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిగేదానికి బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి అట్లా దానికి
రే బేవా ప్లస్ ఋషి బేవర్షి కాదురా అంటే వాళ్ళకి అక్కడ దేవా ప్లస్ ఋషి దేవర్షి గుణసంధికి సూత్రము దేవా ప్లస్ ఋషి దేవర్షి మహా ప్లస్ ఋషి మహర్షి అవుతుంది కానీ బేవా ప్లస్ ఋషి బేవర్షి కాదు. మీకు తెలుసు కుప్పంలో తెలుగు మాట్లాడడమే మనకు అంతే. తమిళ్ నేను ఎంతో కొట్లాడినా, బస్సుల పైన అంతా కూడా తమిళ్ రాసుకొని పోతా ఉన్నారు. ఆర్టీసీలకు కూడా తమిళ ఆర్టీసీలకు కూడా వాళ్ళు తమిళే వీళ్ళు తమిళే. నేను పోయి డిపో మేనేజర్ని అడిగితే ఏం సార్ మన బస్సుల కన్నా కనీసం తెలుగులో వేయిందా, మీరు తమిళ బోర్డులు ఎందుకు చేస్తారు అని చెప్పేసి నేను ఉద్యమానికి కుప్పంలో నాంది పలికినటువంటి వ్యక్తుల్లో మా గురువు గారు ప్రతిభలు అనమాట. ఎందుకంటే తమిళ భాషలు ఎక్కువగా ఉండేటటువంటి మా కుప్పం ప్రాంతంలో తెలుగును బతికించాలనేటువంటి ప్రయత్నం చేసిన కొద్ది మందిలో వీళ్ళు కూడా ఒకరు ఉన్నారని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను అనమాట. చాలా సంతోషం. ఏం ప్రోగ్రామ్ చూడండి, ఇప్పుడు ఒక్కొక్కరిది ఏ విధంగా వాళ్ళ యాస భాష తీరు ఉంటుంది మా బంధువుల్లో చూపిస్తాను. మా అక్క ఒసూరు పుట్టి పెరిగింది కుప్పంలోనే. ఏమి అంటే ఇక్కడ దా ఫంక్షన్ ఉంది అంటా ఉందన్నమాట. చెప్పు చెక్క. చెల్లెలు చేస్తూ ఉంటే దానివల్ల వచ్చినాము. చాలా బాగా జరిగిందంతా. నిండా సంతోషమేనా? నిండా సంతోషమయ్యా. నిండా సంతోషం. చాలా బాగుందప్ప. నిండా సంతోషం కాదు, కొండాటమా కొంటాటం బాగా కొంటాటంగా ఉంది. ఎంతైనా తమిళనాడు కదా నువ్వు. ఇంకో అక్క మా వీళ్ళ ఓన్ సిస్టరు, మా పెద్దనాన్న కూతుర్లు. కొన్ని అనివార్య కారణాలు మక్క నీకు తెలుసు, పిల్లలకు ఒళ్ళు బాగాలేదు. ఏమే మ్యారేజ్ రాలేకపోయినాను. ఇద్దరు పిల్లలకు ఫీవర్ ఎక్కువగా ఉండే వచ్చిందాల్సింది. మై సిన్సియర్ అపాలజీస్. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పండి. పెళ్ళి బాగా జరిగిందంటే. థ్యాంక్ యూ సందీప్. అవుతే నీ అపాలజీస్ వద్దు సందీప్, నాకు నువ్వు ఎలా అని తెలుసు, నీ విషెస్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫంక్షన్ చూసుకొని అనంత పద్మనాభ వ్రతం అయిపోయింది బెంగళూరులో చూసుకొని ఇప్పుడు మనం కుప్పం రిటర్న్ అవుతున్నాము. కుప్పం రిటర్న్ అయ్యే మధ్యలో ఇక్కడ కృష్ణగిరి హైవేల మధ్యలో స్టాప్ చేసినాను. ఇక్కడ వసంత భవన్ అనేసి కొత్తగా స్టార్ట్ అయింది, వేలచేరి చెన్నై బ్రాంచ్ వాళ్ళది. చాలా బాగుంటుంది. నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, చూడండి.